ఎమర్జెన్సీ కాలంలో తన ఇష్టానుసారం వ్యక్తిగతంగా సెక్యులర్ అనే పదము భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లోకి అంటే ముందు మాటలాగా ఉంటుంది కదా, దాంట్లో జొప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న సోషలిస్ట్ పదాన్ని తర్వాత మన వాళ్ళు తీసేసిండు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల సెక్యులర్ అనే పదం ఇప్పటికి కూడా ఉంది. సెక్యులర్ అనే పదం అందులో ఉండాలా ఉండొద్దా అనేది పార్లమెంట్లో చర్చ అన్న చేయాలి. కనీసం చర్చ చేయట్లేదు, దాన్ని తీయట్లేదు. సో సెక్యులర్ అనే పదం ఉన్నంతకాలం మన దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి అంటే, హిందువులు తగ్గిపోవడానికి, ఇతర మతాలు పెరిగిపోవడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్లో వీడియో గురించి మాట్లాడుకుందాం. అది సమస్య కాదు, యాక్చువల్గా అంతకంటే పెద్ద సమస్య ఎక్కడ ఉందంటే, అయోధ్య రామాలయానికి సంబంధించిన ఒక వార్త బయట వచ్చింది. దాని సారాంశం ఏంటంటే 400 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టింది ఏది రామ జన్మభూమి ట్రస్ట్. ఎవరికి? ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక హిందూ దేవాలయం అన్ని వందల కోట్ల ట్యాక్స్ కట్టింది కదా, మనం ఎప్పుడైనా చర్చిలు మసీదులు అట్లా ట్యాక్స్ కట్టినట్టు విన్నామా? లేదు. పైగా చర్చిలు మసీదులకు చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కాదు. ఉచిత విద్యుత్ ఉంటుంది, వాటర్ కనెక్షన్లు ఉంటాయి, పైగా అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ జీతాలు కూడా ఇస్తారు. మన ఏపీ లాంటి రాష్ట్రాల్లో, ఢిల్లీలో కావచ్చు, ఇక్కడంతా ఆ డబ్బులు కూడా మళ్ళీ ఎండోమెంట్ పేరుతో అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అయోధ్య రామాలయం నుంచి 400 కోట్లు వచ్చినాయి కదా, చివరికి అటు తిరిగి ఎట్టిపోతున్నాయి అంటే ముస్లింలు క్రిస్టియన్ల యొక్క మత పెద్దలకు వెళ్తున్నాయి. మత బోధకులకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, ముల్లాలు మౌల్వీలకు కావచ్చు, వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే హిందువులు దేవుడి మీద నమ్మకంతో హుండీల్లో వేసిన డబ్బులు తీసి ప్రభుత్వమే దగ్గరుండి వేతర మతాల వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు యూపీలో అట్లా జరుగుతుందా అన్న? జరుగుతుందంటారా? అంటే రాష్ట్రానికి తేడా ఉంటుంది. అక్కడ యోగి ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ దేశం మొత్తం మీద జరుగుతుంది మాత్రం ఇదే. యూపీలో అయోధ్య ఉంది, 400 కోట్లు ట్యాక్స్ కట్టింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనే చర్చ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ సమస్య ఏంటంటే యోగి తప్ప, మోడీ తప్ప, రేవంత్ రెడ్డి, జగన్ అని చెప్పట్లేదు, మొత్తం మన దేశంలో పార్టీలకు అతీతంగా. ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఎవరు ఎక్కడున్నా సరే మన దేశంలోనే ఏ పార్టీ ఉన్నా సరే హిందూ వ్యతిరేకమైన వాతావరణమే ఉంటుంది ఎప్పుడు. ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదం యాడ్ చేసినప్పుడు, అంతకుముందు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇదే పరిస్థితి. స్వతంత్రం వచ్చింది, నిజానికి బ్రిటిషర్లు ముస్లింలు మొఘల్ పరిపాలన ఉన్నప్పటికంటే కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు అంటే హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి ఏమేం కావాలో అవన్నీ జరుగుతాయి మన దేశంలో. మన మీద కేసులు పెడతారు, మన మీద దాడులు జరుగుతాయి, రాళ్ల దాడులు జరుగుతాయి. నాగపూర్లో జరిగింది కదా, ఉన్నట్టు మొన్న శివాలయంలో శివలింగంపై కాలు పెట్టిండంట ఒక చిల్లరగాడు. అట్లాంటి మతోన్మాదంతో మన దగ్గర ముత్యాలమ్మ గుడి దగ్గర విగ్రహం ఇచ్చేసింది కదా. ఇటువంటి వ్యక్తిగత కేసులు పక్కన పెడితే మూకుమ్మడిగా జరిగేవి. ఇప్పుడు కొన్ని గంటల కిందట ఔరంగజేబ్ సమాధికి సంబంధించి పుకార్లు రాగానే నాగపూర్లో రోడ్ల మీదకి వచ్చేసారు. అంటే మతోన్మాద మూకల్ని నియంత్రించే వాళ్ళు లేరు. అట్లనే హిందువుల మీద దాడి జరిగితే పట్టించుకునేవాడు లేడు. మన తెలంగాణ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. హోలీ పండుగ రోజు బండ్ల 2 వీలర్స్ ఎక్కి తిరగొద్దు అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. రాయచోటిలో ఏం జరిగిందో మనం చూసినాం కదా. మీరు భజన చేసుకోండి, ఇంట్లో పక్కింటోని కూడా పిలవద్దు, భజన కూడా చాలా చిన్నగా చేసుకోండి, భజన కూడా జపం చేసినట్టు మెల్లగా చేసుకోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సమస్య కాంగ్రెసా బీజేపీ అనే కాదు, ఎక్కడ ఏ పార్టీ ఉన్నా సరే హిందువుల పరిస్థితి సేమ్. కొన్ని రాష్ట్రాల్లో పెనం మీద ఉంటాం, కొన్ని రాష్ట్రాల్లో పెనంలో దాటికి పొయ్యిలో పడతాం మనం. ఇట్లాంటి ఒక దరిద్రమైన దిక్కుమాలిన పరిస్థితి హిందువులకు దాపురించింది. ఇది ఎందుకు దాపురించింది అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లే ఇంపార్టెంట్ కాబట్టి మిగతా 2 మతాల వాళ్ళు, మైనారిటీ మతాలమని చెప్పుకునే వాళ్ళు చాలా సీరియస్గా తమ మతానికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు, చేయని వాళ్ళకి వేయరు. హిందువులు ఏంటి కులాల వారిగా విడిపోతారు, ప్రాంతాల వారిగా విడిపోతారు. ఇప్పుడు తమిళనాడులో చూసినాం కదా హిందీ గొడవ, హిందీ వ్యతిరేకత వాళ్ళకు కూడా విడిపోతుంది. ఎవరు? హిందువులే విడిపోతారు. అక్కడ తమిళనాడులో ఉన్న ముస్లింలకు ఉర్దూతో ఏ సమస్య లేదు, స్టాలిన్కి కూడా ఉర్దూతో సమస్య లేదు. కానీ హిందీ దగ్గర తమిళనాడులో ఉండే ముస్లిమ్స్ ఉర్దూ మాట్లాడతారు, అంటే ఆల్మోస్ట్ ఇళ్లలో వాళ్ళు ఉర్దూనే మాట్లాడుకుంటారు. వాళ్ళకు తమిళ్తో అవసరం లేదు, హిందీతో అవసరం లేదు. క్రిస్టియన్స్ అంటారా అంటే బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు, వాళ్ళకు కూడా తమిళ్తో అవసరం లేదు, హిందీతో అవసరం లేదు. ఇక్కడ హిందువులకు మాత్రమే తమిళ్ కావాలి, హిందీ కావాలి. వాళ్ళలోనే
తమిళనాడులో తమిళ్ కావాలి, హిందీ వద్దు. కొంతమంది వరకైనా కావాలి, హిందీ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలోనే విడిపోయేది ఆ హిందువులే. మళ్ళా అది భాష అయినా, భావమైనా, ప్రాంతమైనా, కులమైన, మతమైన, లేదంటే కర్ణాటకలో అయితే లింగాయతులు అని చెప్పి శాఖలను తీసి ఏ విధంగా అయినా సరే హిందువుల్ని విభజించడం ఈజీ. అది హిందువుల్ని విభజించడం ఈజీ కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు, వీళ్ళని విభజించి పరిపాలిస్తారు. వాళ్ళదేమో వాళ్ళు మూకుమ్మడిగా ఉంటారు కదా ఒక దగ్గర, వాళ్ళు ఏం అడిగితే అది నెరవేరుస్తారు.